ఫ్రెండ్స్, మీ లైఫ్ లో కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే ఆ టైంలో ఒకటి మీద ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింటదో ఉండదో ఇంకో ప్రాబ్లం వచ్చి నిలబడిపోయి ఉంటది. ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యి మీరు కాస్త ఊపిరి తీసుకుంటారో ఇంకో ప్రాబ్లం వచ్చి మీ గుండె మీద నిలబడిపోయి ఉంటది. ఆ సిచ్యువేషన్ లో మీరేం ఆలోచిస్తుంటారంటే, అసలు నాకెందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దేవుడు నాకెందుకు ఇంతలాగా శిక్షిస్తున్నాడు, అసలు ఈ ప్రాబ్లమ్స్ కి ఎండ్ అనేది ఉందా లేదా అని చెప్పి మీకు అనిపిస్తుంటది. కొన్నిసార్లు మీకు పక్క వాళ్ళు కూడా బాధ పెడుతుంటారు. నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లమ్స్ లో ఉంటావు, నీ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ సాల్వ్ కావాలని చెప్పి అంటుంటారు. దానివల్ల మీరు ఇంకా ఓవర్ థింకింగ్ లో స్టక్ అయిపోతుంటారు. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయనే మీ థాట్ కూడా రావడం ఆగిపోతుంది. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలంటే ఈ కాలంలో జనాలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి నేను మీకు చెప్తే మీరు నమ్మరు. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని చెప్పి అనిపిస్తుంది మీకు. చూడండి, ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఆ ప్రాబ్లం లో స్టక్ అయిపోతున్నారా, లేదంటే దానిలో నుంచి వచ్చే ఆలోచనలలో స్టక్ అయిపోతున్నారా అని. దానిలో నుంచి వచ్చే ఆలోచనలో స్టక్ అయిపోతున్నారు. ఇది చాలా మందికి అర్థం కాదు. మీరేమనుకుంటుంటారు, నేను ఆ ప్రాబ్లం లో స్టక్ అయిపోయినా అనుకుంటుంటారు. మీరు ఎప్పటివరకు ఇరుక్కుపోయింటారు? ఆ ప్రాబ్లం ఉన్నంత వరకు ఇరుక్కుపోయింటారు. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పటి వరకు ఉంటాయి? మీ లైఫ్ ఉన్నంత వరకు ఉంటాయి. మీకు ఎప్పుడైతే అర్థమైతుందో మీరు ఆ ప్రాబ్లం లో కాదు స్టక్ అయ్యేది, దానిలో నుంచి వచ్చే ఆలోచనలు అని, అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. లేదంటే మీరు దానిలో కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ఆలోచనలను ఎలా మార్చుకోవాలి, దానికి సొల్యూషన్ ఏమిటి? చూడండి, ఆలోచనలలో ఇరుక్కున్నాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ. వాడు ఏమంటుంటాడంటే, నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ లేవు, బాధలు లేవు, ఏం లేవు, బెజార్ వస్తుంది, కనీసం గర్ల్ ఫ్రెండ్ అన్నా ఉంటే కొంచెం కొట్లాడుకునే టైం పాస్ అయ్యేది అని చెప్పి అంటుంటాడు. నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ లేకుండా ఏం లేకుండా నాకు ఈ లైఫ్ బ్రతికేకి ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్పి అంటుంటాడు. నా లైఫ్ లో హ్యాపీనెస్ లేదు అని చెప్పి అంటుంటాడు. ఇలాంటి వాళ్ళని మీరు కూడా చూసింటారు. ఇలాగా ఆలోచనలలో ఇరుక్కున్నాడు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక బాధలో ఉండే ఉంటారు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. చూడండి, మీరు ఎప్పటికైనా రియాలిటీని చూడండి. ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చూడండి, తర్వాత దాని గురించి ఆలోచించండి. దీన్ని మీరు యా సిచ్యువేషన్ లో అయినా తీసుకోవచ్చు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయినా, జాబ్ లో అయినా, రిలేషన్షిప్ లో అయినా, యా దాంట్లో అయినా. కొన్ని దగ్గర ప్రాబ్లం చాలా చిన్నగా ఉంటది, కానీ కొందరు దాన్ని పెద్దగా ఆలోచించి రియాక్ట్ అయిపోతుంటారు. సో ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చూడండి. యాజ్ ఇట్ ఈస్ గా చూసి తర్వాత దాని గురించి ఆలోచించండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లో ఏమైతే జరుగుతుందో దాన్ని వదిలేయండి, దాన్ని తీసి పడేయండి. తర్వాత మీ ప్రాబ్లమ్స్ ని, మీ లైఫ్ ని యాజ్ ఇట్ ఈస్ గా చూడండి. మీ మైండ్ లో వచ్చే ఆలోచనల గురించి మీరు ఆలోచించుకుంటా పోతే అవి మీకు కొద్దిసేపు వరకు కంఫర్ట్ ని ఇస్తాయి. తర్వాత మీకు అవి యాడో తీసుకెళ్లి ఇరికిచ్చేస్తాయి. మీరు ఎప్పుడైతే మీ లైఫ్ ని యాజ్ ఇట్ ఈస్ గా చూస్తారో, రియాలిటీని చూసేది మొదలు పెడతారో, అప్పుడు మీరు స్లోగా మీ ప్రాబ్లమ్స్ లో నుంచి ఫ్రీ అయిపోతారు అండ్ మీరు మీ బాధల నుంచి బయటికి వస్తారు.